ఎక్స్క్లూజివ్ వార్త మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లా సరంద అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. చోటానగర ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరా మాంఝీ ఉన్నారు. ఆయనపై 5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఆ ఏరియాలో ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉంటారని భావిస్తున్నారు? మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందా? జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాలకు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు అయితే పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ఇంకా అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనేది పోలీసు అధికారులు వెళుతున్నారు. ప్రస్తుతానికి 16 మంది మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ మృతి చెందినట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. ఇతని మీద 6 రాష్ట్రాలలో 5 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లుగా కూడా ఐజీ ప్రకటించారు. ఇతనితో పాటు మరికొంతమంది అగ్రనేతలు ఉండవచ్చు అనేది పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈరోజు ఉదయం నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ తీవ్రతరం చేస్తున్నటువంటి నేపథ్యంలో జార్ఖండ్ ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా అక్కడ సమావేశమైనట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇదే భారీ ఎన్కౌంటర్గా చెప్పొచ్చు. మనం ఒక 4 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. దీంట్లో కూడా కొంతమంది అగ్రనేతలు, ముఖ్యంగా సెంట్రల్ కమిటీ సభ్యుడు పాపారావు ఉన్నట్లు, చనిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టుల వైపు నుంచి, పోలీసు వైపు నుంచి కూడా దీన్ని ధృవీకరించలేదు. డివిజనల్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు మాత్రమే మృతి చెందారు. ఈ పాపారావుతో పాటు మరికొంత కేంద్ర కమిటీ సభ్యులు ఇక్కడి నుంచి తప్పించుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇదే జార్ఖండ్ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఎక్కడైతే తప్పించుకుంటున్నారో కూంబింగ్ ఆపరేషన్లో ఇక్కడ ఉన్నట్లు, సమావేశం అయినట్లు ఇంటెలిజెన్స్కి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈరోజు భారీ ఎన్కౌంటర్ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఇంకా మృత సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఐడెంటిఫై అంటే ఇప్పటి వరకు గుర్తించినటువంటి మృతదేహాల్లో ఇతను కేంద్ర కమిటీ సభ్యుని అయితే గుర్తించారు. ఇతను పలు కేంద్ర బలగాల మీద కానీ మావోయిస్ట్ హిట్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తుల మీద టార్గెట్లను ఛేదించడంలో ఇతనే వ్యూహరచన చేస్తుంటాడని, ఇతన్ని లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఎన్కౌంటర్ జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇంకొంతమంది అగ్రనేతలు తప్పించుకొని ఉంటారని భావిస్తారు. నలువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు, డిఆర్జీ, కోబ్రా బలగాలు కూడా నలువైపులా కూడా ఘటనా స్థలాన్ని చుట్టుముట్టి విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా ఎదురుకాల్పులు కనుక కొనసాగితే మరికొంతమంది అగ్రనేతలు చనిపోయి లేదా గాయాలతో ఉండవచ్చు అనేది పోలీసులు అయితే భావిస్తారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ పోలీస్ అధికారులు పదే ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ లోపలనే మావోయిస్టులు సరెండర్ కావటమా లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవటమే, ఈ 2 మాత్రమే మార్గాలు వాళ్ళ ముందు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ కానీ లేదా ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పోలీసుల ముందు, ప్రభుత్వం ముందు సరెండర్ కావాలని పదే ప్రకటనలు చేస్తున్నారు. మిగిలి ఉన్నటువంటి పొలిట్ బ్యూరో కానీ కేంద్ర కమిటీ సభ్యులు కానీ మిగతా కీలకమైనటువంటి నేతల కోసం ఖచ్చితంగా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇటీవల జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. ఈ రోజు నుంచి ఇంకా విస్తృతం తీవ్రతరం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపారా కావచ్చు, ఇతర ఎవరైతే వాంటెడ్ మావోయిస్టులు ఉన్నారో, ముఖ్యంగా పీబీ పొలిట్ బ్యూరో స్థాయిలో కానీ సీసీ సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్నటువంటి అగ్రనేతలను ఖచ్చితంగా పట్టుకోవాలి లేదా సరెండర్ కావటం ఏదో ఒకటి అయితే చేయాలనేటువంటి కేంద్ర బలగాలు లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ దిశగానే కూంబింగ్ ఆపరేషన్ అయితే విస్తృతం చేస్తాయి. అంటే మనకి ఇంకా ఫిబ్రవరి, మార్చి 2 నెలలు మాత్రమే కేంద్రం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్లో నలువైపు నుంచి ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు, ఛత్తీస్గఢ్లో బీజాపూర్, దండకార్యాన్ని అన్నింటినీ కూడా చుట్టుముట్టి కర్రెగుట్టల్లో కూడా మరో బేస్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు ఎక్కడా కూడా పట్టు చిక్కకుండా స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం కానీ లేకపోతే రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా దండకార్యంలోకి కేంద్ర బలగాలు అయితే చొచ్చుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.